ఎవరు నేనా ఆయన ఫేస్బుక్ లో ఇవ్వండి ఓకే ఓకే ఇదేంది పైకి వెళ్ళని ఇస్తే కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అది ఇక్కడ బయట బయట ఇద్దామన్నా ఇక్కడ పెట్టారు ఇక్కడ
ఆయన అరుణ్ గారు Go!
అందరికీ నమస్కారం. ఈరోజు రాజ్యాంగ ఆమోద దినోత్సవం భారతదేశంలో. ఈరోజు రాజ్యాంగ ఆమోద దినోత్సవం భారతదేశ రాజకీయ వ్యవస్థలో భారతదేశానికి ఒక గుర్తింపు తెచ్చినటువంటి రోజు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచిస్తే దానిని ఆమోదింపజేసినటువంటి రోజు. ఈ వ్యవస్థ ద్వారా భారతదేశం విచ్ఛిన్నం కాకుండా ఉండాలని, ప్రజానీకం కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు కలగాలని, భారతదేశంలో ఏ ఒక్క పేదవాడు ఆకలితో అలమటించకూడదని, హక్కులు కాలరాయరాదని రాజ్యాంగంలో పొందుపరిస్తే మహానుభావుడు ఆ రాజ్యాంగ వ్యవస్థను ఈరోజు దేశంలో ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. రాజ్యాంగ వ్యవస్థ వల్ల సమాజంలో ఉన్న అసమానతలు తగ్గుతాయని, సమాజంలో అందరికి అవకాశాలు వస్తాయని, సమాజంలో అణగారిన కులాల స్థితిగతులు పెరగాలని రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితిని రాజ్యాంగ వ్యవస్థ ద్వారా వచ్చింది. ఆ వ్యవస్థను ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయాలి. పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బాబాసాహెబ్ రాజ్యాంగ వ్యవస్థను ఇంప్లిమెంట్ చేసినటువంటి వ్యక్తి స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు కులం చూడలా, మతం చూడలా, ప్రాంతం చూడలా, పార్టీ చూడలా, అంబేద్కర్ ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఎలా విరాజిల్లాలో, పేదవారి స్థితి ఎలా పెరగాలో, పేదవారి పిల్లలు ఎలా చదవాలో, పేదవారి ఆరోగ్యం ఎలా ఉండాలో, పేదవారికి ఇళ్ల స్థలము బ్రతకటానికి గౌరవంగా ఏం కావాలో వాటిని ఇంప్లిమెంట్ చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కాలరాసినాయి, నెగ్లెక్ట్ చేసినాయి. మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రాజ్యాంగం, అంబేద్కర్ గారు కోరుకున్న రాజ్యాంగం, జగజ్జీవన్ రావు గారు ఆలోచించిన రాజ్యాంగ వ్యవస్థ ఇంప్లిమెంట్ చేసినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో చూశాం. ఈ రాష్ట్రంలో అణగారిన కులాల ఔన్నత్యం కోసం అణగారిన కులాల ఇళ్లకు సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ దేశ చరిత్రలో రాజ్యాంగాన్ని ఈ విధంగా కాపాడండి అయ్యా, అంబేద్కర్ గారు కోరుకున్నది ఇదయ్యా, ఆ వ్యవస్థ ఉండాలని చెప్పినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మా కులాల యొక్క స్థితిగతులు పెరిగినాయి. అదే కాకుండా సమాజంలో అభివృద్ధి దిశలో ముందుకెళ్లాం. వాటన్నిటికన్నా మిన్నగా మా భావితరాల భవిష్యత్ కోసం మా దేవుణ్ణి తరతరాలు చూడాలని ఒక గొప్ప ఆలోచన వచ్చింది. అంతకుముందున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసుకెళ్లి ముళ్ల పొదల్లో పెడితే, అయ్యా ఎక్కడుందయ్యా, ఎక్కడ పెడుతున్నామని చూస్తాకెళ్తే మమ్మల్ని అరెస్టు చేయించారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అడగలా. గొప్ప ఆలోచన, గొప్ప మనస్సు, ఉన్నత భావాలు, అంబేద్కర్ భావజాలం ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావులు నడియాడిన ఈ ప్రాంతం, ఉద్దండులు ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతంలో అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని, కొన్ని కోట్లు ఖర్చు పెట్టాలని, భావితరాలకు దిక్చూచిగా చూడాలని ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 425 కోట్ల పైబడి ఈ రాష్ట్ర చరిత్రలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి తరతరాలకు ఒక మాన్యుమెంట్ ఇవ్వాలని, మా దేవుణ్ణి దేశంలోనే కదా ప్రపంచంలో వాళ్ళు వచ్చి చూడాలని ఈ భావజాలం విరాజాల ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు చేసి కనుల విందుగా దీన్ని అన్వీల్ చేసి జాతికి అంకితం చేస్తే ఈరోజు చాలా బాధపడతా ఉన్నాం. దళిత లోకం, అంబేద్కర్ లోకం, ఈ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు అంబేద్కర్ గారిని కనపడకుండా చేయాలని. ఆ అంబేద్కర్ గారి విగ్రహానికి లైట్లు లేవు, ఇక్కడ ల్యాండ్స్కేప్ పాడైపోయింది, ఇక్కడ ఉన్నటువంటి వసతులు లేవు, లోన మ్యూజియం పాడైపోయింది. అసలు ఇక్కడ పనిచేసే వాళ్ళకి శాలరీలే ఇవ్వరంట. ఎందుకు కారణం అంటే అంబేద్కర్ గారు కనపడకూడదు, ఆ భావజాలం ఉండకూడదు, బాబాసాహెబ్ ఆలోచన విధానం ఇక్కడ నశించాలని ఒక ఆలోచనతోనే ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. రాజ్యాంగం అపహాస్యమవుతా ఉంది. రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చేతబట్టుకుని నడుపుతా ఉన్నారు. మా మీద కేసులు, అఘాయిత్యాలు, అమానుషాలు జరుగుతూ ఉన్నాయి. మా వ్యవస్థ మీ జేబు సంస్థగా ఉన్నాయి. మా చట్టాలు మీ చుట్టాల్లాగా ఉన్నాయి. మా చట్టమైన ఎస్సీ అట్రాసిటీ చట్టం
దొంగ కేసులు పెట్టిస్తా ఉన్నారు మీరు, మా వారికి ఉపయోగపడకుండా. అదే మీ యొక్క ఆలోచన. అందుకనే మా రాజ్యాంగ వ్యవస్థాపకుడైనటువంటి, మా రాజ్యాంగ రూపకల్పైనటువంటి, మా దేవదేవుడైనటువంటి అంబేద్కర్ గారిని కనపడకుండా చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం నడుస్తా ఉంది. దానిని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈరోజు చాలా పర్వదినం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మా నాయకులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా భుజాన వేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు ఆయన పెట్టినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి వచ్చి మా నిరసన తెలియపరిచి ఇకనైనా చంద్రబాబుకి కనువిప్పు కలగాల. దళిత లోకాన్ని మీరు రాజ్యాంగబద్ధంగా చూడాలా. అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రావు లాంటి మహానుభావులు మా కులాల ఉన్నతి కోసం పనిచేస్తే మీరు ఈరోజు చెప్పు కాలితో మమ్మల్ని నలుపుతా ఉన్నారు. గమనించమని. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి మరలా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తే ముఖ్యమంత్రి అయితేనే అంబేద్కర్ యొక్క భావజాలం విరాజిల్లుతుందని, జగజ్జీవన్ రావు కాన్సెప్ట్ నడుస్తుందని మేమందరం ఈ ప్రగాఢంగా నమ్ముతూ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ముందుగా రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ 2015లో మోడీ గారు ముంబైలో హిందూ మిల్స్ లో ఈ నవంబర్ 26ని రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా ప్రకటిస్తూ అదే ఆవరణలో ఒక ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించాలని ఆవేళ శంకుస్థాపన చేసిన మాట వాస్తవం. అత్యంత ఎత్తైనటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించాలని ఆయన ఆవేళ చెప్పారు. ఆ రోజు నుంచి కూడా ఈ నవంబర్ 26ని మనం రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నేను అంబేద్కర్ గారి విగ్రహాన్ని కట్టిస్తానని చెప్పి దానికి సంబంధించి ఒక్క పని కూడా చేయలేని వాస్తవాలను మనం గమనించాం. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున శంకుస్థాపన చేయడం, 4 సంవత్సరాల్లోనే దాన్ని నిర్మించడం, దాన్ని ఓపెన్ చేసుకోవడం కూడా జరిగింది. మోడీ గారు చేసింది 2026లో ఓపెన్ అవుద్ది. 2019లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల్లో నిర్మించి ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ స్ఫూర్తికి నిలువెత్తు విగ్రహం అంబేద్కర్ గారిని స్థాపించడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది మీరందరూ గమనించాలా. వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగానికి లోబడి చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన అంశం అంటే, ఈ మధ్య నేను ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ని అడిగాను, ఏంటయ్యా ఈ అంబేద్కర్ గారి విగ్రహం అని అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఇక్కడ చాలా మంది ఉద్దేశం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఏంటంటే, కాలనీల్లో ఉండేటటువంటి అంబేద్కర్ గారిని విజయవాడ నడిబొడ్డుని పెట్టారండి, వాళ్ళు ఎందుకు దీన్ని పట్టించుకుంటారని చెప్పాడు. అదేంటయ్యా నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఈ దేశ ప్రధానే అందరికన్నా ముందుగా నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించి ఒక ఎత్తైన విగ్రహాన్ని ముంబైలో హిందూ మిల్స్ లో స్థాపించాలని ఉంటే, మరి అప్పుడు మోడీ గారిని ఏమనాలి? మోడీ గారు ముంబైలోనే నిర్మిస్తున్నాడు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ నిర్మిస్తే ఏంటన్నప్పుడు సమస్య అదే సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా వాళ్ళకి నచ్చదు. ఏ వ్యవస్థను బాగు చేయాలన్నా, విద్యను గాని, వైద్యాన్ని గాని, గృహాలను గాని, సాధారణ పరిపాలన గాని ఏది చేసినా వాళ్ళకి నచ్చదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతోటి ఇదంతా చేస్తున్నారు అని చెప్పారు. ఏమయ్యా నువ్వే అన్నావు కదా కాలనీలో ఉన్నది అని, మరి ఇప్పుడు ఏంటయ్యా అని అంటే, అదే సార్ జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అదే. ఖచ్చితంగా రాజ్యాంగాన్ని ప్రతీకగా, అదేవిధంగా ఈ దేశంలో ఉన్న అందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉండాలనే ఉద్దేశంతో కృషి చేసినటువంటి అంబేద్కర్ గారిని జవహర్లాల్ నెహ్రూ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, ఆవేళ కమిటీ సభ్యులందరూ వేణుళ్లా కొనియాడారు. ఈయన ఈ ముసాయిదాకి చైర్మన్ గా ఉండటం వల్లనే ఇంత గొప్పగా ఈ రాజ్యాంగం వచ్చింది, ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైనటువంటి రాజ్యాంగం వచ్చింది అని పోడారు కదా అంటే అని చెప్పినప్పుడు, అదేమో తెలియదు సార్. నేనైతే ఒకటి చెప్తున్నాను, దళితుల ఆత్మాభిమానానికి, ఆత్మగౌరవానికి ప్రతీక అంబేద్కర్ గారు. అలాంటి వాయిన్ని వీళ్ళు గౌరవిస్తారా? గౌరవిస్తే మీరు చెప్పండి. గౌరవిస్తే ఇలా ఉంటుందా ఈ విగ్రహం? దీన్ని పట్టించుకోకుండా ఉంటారా?
2014లో అనౌన్స్ చేశారా? చేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేశారు కదా, మీరు మరింత మెరుగుగా చేయాలి కదా. చేయకుండా ఎలా వదిలేశారంటే మా ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమాన్ని దెబ్బ కొట్టడానికే ఇది చేస్తున్నారు. మీకు ఇంకా ఒకటి చెప్తాను సార్, ఈ దేశంలో గాంధీ గారి తర్వాత ఎవరి విగ్రహాలు ఎక్కువ ఉన్నాయి? అంబేద్కర్ గారి. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తుంది? కాబట్టి ఖచ్చితంగా ఒక మాట మీ అందరికీ చెప్పదలుచుకున్నా, తెలుగుదేశం పార్టీకి రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే నైతిక అర్హత గాని హక్కు గాని లేనే లేదు. ఎందుకంటే వాళ్ళ రాజ్యాంగం వేరు, అది రెడ్ బుక్ రాజ్యాంగం. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున వాళ్ళు దాన్ని ఏమనుకోవాలా? ఆమోదించిన దినోత్సవంగా, రెడ్ బుక్ రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవంగా జరుపుకోవాలా. తర్వాత ప్రభుత్వం ఏర్పడింది కదా, ప్రమాణ స్వీకారాలు చేశారు కదా, మనం రాజ్యాంగాన్ని అడాప్ట్ చేసుకున్న రోజుగా దేనిగా చేస్తాం? జనవరి 26ని. వాళ్ళు ప్రమాణ స్వీకారాన్ని చేసినటువంటి రోజుని రెడ్ బుక్ దినోత్సవంగా జరుపుకోవాలి. వాళ్ళకి నైతికత లేదు, అర్హత లేదు, ఏమీ లేదు. థ్యాంక్ యూ. సామాజిక న్యాయానికి భారతదేశంలో ప్రజలందరూ కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతో ఉండాలని, ఆర్థిక రాజకీయ సామాజిక సమానత్వం రావాలని ఈ యొక్క ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భావించారు. ఆయన మరొక మాట చెప్పారు, రాజ్యాంగం మంచిదే, కానీ దాన్ని అమలు చేసేటటువంటి పాలకులు చెడ్డవారైతే ఈ రాజ్యాంగం కూడా మరి ఏమి చేయలేదు. పాలకులు మంచి స్వస్థ బుద్ధి కలిగి, మంచి బుద్ధి కలిగి పరిపాలించాలి, సామాజిక న్యాయం చేయాలి, ఆర్థిక రాజకీయ సాధికారత సాధించాలని చెప్పి ప్రబోధించింది భారత రాజ్యాంగం. ఈరోజు కూటమి ప్రభుత్వం సామాజిక అంశాల్లోకి వచ్చేసరికి ఏదైతే దళితులకి రక్షణగా కల్పించినటువంటి చట్టాలని దుర్వినియోగం చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, వాళ్ల మీద బనాయిస్తూ చట్టాన్ని వృధా చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. కక్షపూరిత విధానాలతో పరిపాలన కొనసాగిస్తా ఉన్నారు. ఈ పాలకులకు స్వస్థ బుద్ధి లేదు. ఈ పాలకులకి ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేర్కొన్నారో, పరిపాలించేవారు మంచి మనస్తత్వంతో పరిపాలించాలనేది ఆయన చెప్తే, వీళ్ల మనస్తత్వాలు వేరుగా ఉన్నాయి. వీళ్లు ఈ యొక్క మరి రాష్ట్రంలో రావణా కాష్టగా రగులుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఎవరైనా వాక్ స్వాతంత్ర్యం లేదు, వాక్ స్వాతంత్ర్యం, మరి వాక్ స్వాతంత్ర్యాన్ని రాజ్యాంగం పేర్కొంటే వీళ్ళు 19 ఆర్టికల్ 19 దాని ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ సమానత్వ హక్కు ఉంది, మాట్లాడే హక్కు ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. కానీ ఈరోజు భావ ప్రకటన స్వేచ్ఛని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై వాళ్ళు నిజాలు మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కే పరిస్థితి, వాళ్ళపై అట్రాసిటీస్ కేసులు, రకరకాలైనటువంటి సెక్షన్స్ తో కేసులు పెట్టి వాళ్ళ గొంతు నొక్కుతున్నారనేది మన సమాజంలో మొత్తం అందరికీ తెలుసు. అందుకనే పాలకులకు మంచి బుద్ధి దయచేయమని, ఈ రోజన్న రాజ్యాంగాన్ని స్మరించుకొని దాన్ని అమలు చేయటంలో సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ యొక్క మరి మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్న రాష్ట్ర ప్రజానీకానికి. కూటమి పాలకులు అన్ని విషయాల్లో ఫెయిల్యూర్ అయ్యారు, సంక్షేమంలో ఫెయిల్యూర్ అయ్యారు. అంబేద్కరిజం, అంబేద్కర్ చెప్పినటువంటి మాటలు మొత్తం కూడా ఈరోజు చూడండి, ఇది మెయింటెనెన్స్ మొత్తం కూడా మానేశారు. ఎందుకంటే అంబేద్కర్ని ఇది జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించారు కాబట్టి, ఏర్పాటు చేశారు కాబట్టి దీన్ని నాశనం చేయాలి. ఈరోజు ఆ ల్యాండ్స్కేప్ మొత్తం కూడా వాటర్ గాని, ఫెసిలిటీస్ గాని, మెయింటెనెన్స్ గాని ఏమీ లేదు. ఏదో ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తా ఉన్నారు. మీరు అప్పచెప్పేది ఏదో లూలు మాల్కో లేకుంటే ఇంకో దానికో గవర్నమెంట్ ఆస్తుల్ని, గవర్నమెంట్ భూముల్ని 99 పైసలకే ఇస్తా ఉన్నారు. మీరు చేసేవన్నీ కూడా తప్పులు. ఈ తప్పుల్ని సరిదిద్దుకొని సరైన పాలన ఇచ్చి సంక్షేమాన్ని, పేద ప్రజలకి భారత రాజ్యాంగం పేర్కొన్నట్టు సమానత్వాన్ని, మరి ఆర్థిక స్వావలంబనని సాధించే విధంగా పేద ప్రజలకి సేవ చేయాలని చెప్పి
మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఇంత పెద్ద ఎత్తున తలపెట్టిన కార్యక్రమానికి వేలాది మంది ఇవాళ ఇక్కడ తరలి రావడం జరిగింది. అందులో భాగంగా మేమందరం కూడా వచ్చాం. ఇవాళ భారతదేశం అంతా కూడా ఇంత గొప్పగా ఉందంటే బిఆర్ అంబేద్కర్ గారు మహానుభావులు, దైవ సమానులు, ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఇవాళ ఇవన్నీ కూడా సాధ్యమవుతా ఉన్నాయి. కానీ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే విధంగా, అంబేద్కర్ గారికి అవమానం జరిగే విధంగా వాళ్ళు చేస్తున్న చేష్టలన్నిటికీ నిరసనగా ఇవాళ మేమందరం కూడా ఇక్కడికి రావడం, నిరసన తెలియజేయడం జరిగింది. కాబట్టి ఈ రాష్ట్రంలో, దేశంలో మరి అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా, ప్రపంచ మేధావి, ఆయన ఒక దేవుడు లాంటి వ్యక్తి అని చెప్పి ప్రపంచ దేశాలు కొలుస్తున్న సందర్భంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన అవమానం చేయాలని చూస్తా ఉన్నారు. తగిన మూల్యం చెల్లించుకోక ఎప్పటికైనా తప్పదు. మీరు ఒకవేళ ఏదో రాజ్యాంగం రాసుకున్నా మా సొంతంగా ఎజెండాగా పనిచేస్తామనుకున్నా అది తాత్కాలం మాత్రమే. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి మీరు చేస్తున్న దుశ్చర్యలన్నీ కూడా మరి రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా పోలీసు వ్యవస్థకి అట్టడుగు స్థాయిలో చివరి స్థానం మరి లభించిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్య అవార్డులు ప్రకటించిన సందర్భంలో ఒక్క అవార్డు కూడా ఈ రాష్ట్రానికి రాలేదంటే అందులో భాగంగా వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిన రాజ్యాంగం మాత్రమే. అదే మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇదే పోలీసు వ్యవస్థకి దాదాపుగా 8 అవార్డులు వచ్చి మొదటి స్థానంలో నిలబడింది. కాబట్టి ఈ వ్యత్యాసం గమనించాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది, పోలీసు వ్యవస్థకు కూడా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ చక్కటి అవకాశం కల్పించిన బిఆర్ అంబేద్కర్ గారికి మరొకసారి ఆయనకి జోహార్లు, నివాళులు అర్పిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఏదైతే రచించి అన్ని గారు మన భారత జాతికి ఒక మార్గదర్శకం ఈరోజు అంబేద్కర్ గారు చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి సేవల్ని భావి తరాలు గారు తెలియజేసే విధంగా విజయవాడలో నడి ఒడ్డున దాదాపుగా 400 కోట్ల పైన ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం ఏర్పాటు చేసి మొత్తం అంతా గారు పార్క్గా ఏర్పాటు చేస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారి పేర్లు పగలగొట్టడం జరిగింది. పక్కనే ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు తొలగిస్తడం జరిగింది. మళ్లీ ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నిరసన కార్యక్రమం చేస్తే వెంటనే ఆ పేర్లు పెడతాం జరిగింది. కానీ ఈరోజు ఏదైతే మెయింటెనెన్స్ కానివ్వండి, పార్క్ మెయింటెనెన్స్ కానివ్వండి, ఫౌంటైన్ మెయింటెనెన్స్ కానివ్వండి, లోపల ఆడిటోరియం కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు ప్రజానికానికి ఉపయోగపడే విధంగా, ప్రజానికం చూసే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈరోజు వాళ్ళు దాన్ని నాశనం చేసే విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తాంది. మొన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము నిరసన కార్యక్రమం తెలియజేయగానే ఏదో మమ అనుకునే విధంగా కొంచెం నీళ్లు పోసి కడిగేసి అదిగోని మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పనే ఒక నీచమైన ఆలోచన ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది. దీన్ని అభివృద్ధి పరచాలి, దీన్ని అన్ని భావితరాలు గుర్తుండిపోయే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే అనుకున్నారో దానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లాలి. అంబేద్కర్ గారి పేరుని చిరస్థాయి మిగిలిపోయే విధంగా మీరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మేము సందర్భంగా చెప్తున్నాం. భారతదేశ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క ఏదైతే శృతివనం ఉందో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా నివాళులు అర్పించడానికి రావడం జరిగింది. ఈ యొక్క శృతివనాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వారే శంకుస్థాపన చేసి అన్ని హంగులతో సహా దీన్ని ప్రారంభించడం జరిగింది. దీంట్లో అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు కావచ్చు, వారి యొక్క ఆలోచన విధానాన్ని కావచ్చు, వారు రాజ్యాంగం ఏ విధంగా పొందుపరిచారు కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పటి తరాలు తెలిసే విధంగా మ్యూజియం ఏర్పాటు చేశారు, లైబ్రరీ ఏర్పాటు చేశారు, ఆడిటోరియం ఏర్పాటు చేశారు. ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇదంతా కూడా మొత్తం ఏర్పాటు చేస్తే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలల్లో కనీసం దీనికి ఆలనా పాలన లేక కనీసం మిగిలిన పనులు పూర్తి చేయకుండా కూడా పక్కన పడేసి 18 నెలలు అవుతున్నప్పటికప్పటికీ కూడా దీన్ని శృతివనాన్ని ఒక పక్కదోర పట్టించే విధంగా, ఇది అభివృద్ధి చెందకుండా అభివృద్ధికి దూరంగా ఉండే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దానికే గత నెలలో మేము అందరం కూడా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ గట్టిగా నిరసన తెలియజేయడం కూడా జరిగింది. తెలియజేసి ఈ యొక్క
శుభ్రపరచడం కానివ్వండి, అభివృద్ధి చేయాలని చెప్పని. ఏదో నామమాత్రంగా ఏదో రాజ్యాంగ దినోత్సవం కాబట్టి నామమాత్రంగా ఏదో క్లీన్ చేసేసామని చెప్పని చెప్పుకునే విధంగా పనిచేశారు తప్ప ఎక్కడ కూడా చిత్తశుద్ధితో పనిచేయకుండా ఎక్కడ కూడా దీన్ని అభివృద్ధి చేసే విధంగా ముందుకు అడుగులు అనేది పడట్లేదని మాత్రం అర్థమవుతుంది. దీన్ని అంబేద్కర్ గారిని అవమానించడమే, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానించే విధంగానే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మీ అందరికీ కూడా తెలియపరుచుకుంటూ తప్పకుండా దీన్ని అభివృద్ధి చేయాలి. దీన్ని అన్ని విధాల ప్రజలకి ఒక ఆహ్లాదకర వాతావరణంలో అంబేద్కర్ గారి యొక్క ఆశయాల్ని వాటిని ముందుకు తీసుకెళ్లేందుగా డెవలప్ చేయాలని మాత్రం డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగాన్ని అమలుపరిచినటువంటి రోజు, ఆ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఆయన పొందుపరిచినటువంటి అంశాలు భారతదేశంలో ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడుతున్నాయి, ధైర్యాన్ని ఇచ్చాయి, ప్రజల యొక్క పౌరుల యొక్క హక్కుల్ని ఏ రకంగా కాపాడబడుతున్నాయని చెప్పని యావత్ భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం అంతా కూడా ఈ రాజ్యాంగాన్ని బట్టి, ఈ రాజ్యాంగము మాటల్లో చేతల్లో కాదు ప్రాక్టికల్ గా అమలు చేసేటటువంటి రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశానికి అందించారు. అనేక రోజులు, అనేక నెలలు, అనేక 2 సంవత్సరాల 288 రోజులు దీని మీద కృషి చేసి ఒక రూపొందించారు. వాళ్ళు పక్కన ఉన్నటువంటి దేశాల్లో రాజ్యాంగం ఏ రకంగా అమలు అవుతుందో అన్ని స్టడీ చేసి వచ్చారు. అన్ని స్టడీ చేసి వచ్చి తయారు చేశారు. ఈ తయారు చేసినటువంటి రాజ్యాంగం ప్రజల యొక్క హక్కుల్ని కాపాడాలి, ప్రజల యొక్క స్వేచ్ఛను కాపాడాలి, మత స్వేచ్ఛను కాపాడాలి, విద్యా హక్కు ఉండాలి. ఇలా అనేక రకాలుగా పొందుపరిచినటువంటి అంశాలని భారతదేశం అమలు జరుగుతుంది. అలాగే ప్రజల యొక్క హక్కులతో పాటు బాధ్యతలు కూడా గుర్తెరిగి ప్రతి పౌరుడు కూడా వ్యవహరించాలి. ప్రభుత్వాలంతా కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని, రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందేంటి? మేము 400 కోట్ల రూపాయలు ఖరీదు చేసి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఇక్కడ పెడితే ఫౌంటైన్లు పనిచేయవు, లేకపోతే గ్రీనరీ సరిగా ఉండదు, లైబ్రరీగా అలౌ చేయరు, వెనకాల ఉన్నటువంటి కన్వెన్షన్ సెంటర్ని 18 నెలలుగా పాడు పెట్టారు. ఏమనాలి? రాజ్యాంగం నిర్మాత పట్ల ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి గౌరవం ఏంటో వాళ్ళ పనితీరుని బట్టి అర్థమైపోతుంది. మేము విమర్శించడం కాదు, వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను బట్టి అర్థమైపోతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజల యొక్క హక్కులు, పౌరుల యొక్క హక్కులు హరించబడుతున్నాయి, రాజ్యాంగం సక్రమంగా అమలు జరగట్లేదు అని మేం చెప్పడం కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోర్టులు చెప్తా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసుల యొక్క ప్రవర్తన పట్ల రాష్ట్ర హైకోర్టే అనేక సందర్భాల్లో తప్పు పట్టింది అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు. ఎందుకు తప్పు పట్టారంటే అక్రమంగా, అన్యాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని కేసుల్లో ఇరికించి జైలు పాలు చేస్తున్నటువంటి సందర్భం మనకి స్పష్టంగా కనబడతా ఉంది. ఉదాహరణకి జోగి రమేష్, వారి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫెయిల్యూర్ ని జోగి రమేష్ కి అంటగట్టి ఒక బీసీ నేతని జైల్లోకి పంపించారు. అలాగే సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్తల్ని అక్రమంగా, అన్యాయంగా పోస్టులు పెట్టారని చెప్పని సుప్రీంకోర్టు చెప్పినా, హైకోర్టు చెప్పినా చట్టాన్ని ఉల్లంఘించి కేసులు పెడతా ఉన్నారు. అలాగే మొన్న వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ హత్య జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పెడతారు. కాబట్టి పౌరుల యొక్క, ప్రజల యొక్క హక్కులు ఆంధ్రప్రదేశ్లో పరిరక్షించబట్టలేదు. రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతుంది, రాజ్యాంగం కూనీ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అంబేద్కర్ గారి యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి నివాళులర్పించి ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయాలి, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని డెస్క్ లో పెట్టాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతాం.